దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? కీర్తన 37వ కీర్తన 16వ వచనంలో అంటాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అంటాడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే నీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఎలా అవుతారు అని చెప్పి మనం చూసినట్లయితే బైబిల్ చెప్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కడును నీతిమంతుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటాడు. మనము నీతిమంతులు కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడని, ఆయన ద్వారానే పాపక్షమాపణని మనం విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడతాం. అది మన వల్ల కాదు, అది కృపావరం. అది దేవుడు ఉచితంగా నీకు నాకు అనుగ్రహించిన కృపావరం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనం నడిస్తే మనం దేవుని కుమారులు అయిపోతాం. దేవుని కుమార్తెలుగా అవడానికి దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఛాన్స్ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? పరలోక రాజ్య సభ్యత్వాన్ని మనం ఎందుకు కాదనాలి? మనం నీతిమంతులుగా తీర్చబడాలనేదే దేవుని కోరిక అంటాడు కదా. ఇంకో చోట అంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు అంటారు. ఇంకో చోట అంటాడు, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదుర్రు అంటాడు. మనము నీతి అనగా దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ విధేయత అంటే వాక్యానికి లోబడి మనం జీవిస్తే నువ్వు నేను కూడా మొవ్వు వేసేవారుగా. మొవ్వు దేనికి సాదృశ్యం అంటే ఫలాలకు. ఆ మొవ్వు ఆ ఖర్జూర వృక్షము మొవ్వు వేస్తా ఉంటదంట. నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయును. ఆ మొవ్వు ఎన్ని ఫలాలకి దారితీస్తుందంటే అనేక ఫలాలు. ఆ ఒక్క మొవ్వులోనే ఎన్నో ఫలాలు ఆ చెట్టు వేయటం, ఫలించటం మనం చూస్తాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మనం విశ్వసించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు, మన పాప విమోచకుడు, మన పాపం నుంచి మనల్ని విడిపించేవాడు, విడుదల చేసేవాడని గ్రహించి మనం ఆయన మార్గాన్ని మనం పట్టుకుని ఆయన మార్గంలో నడిస్తే నువ్వు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. తద్వారా మనం దేవుని కుమారులం అయిపోతాం అంటాడు కదా. రోమిల్ రాసిన పత్రికలో, ఎంతమంది అయితే ఆయన ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుటకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నీతిమంతుడు నోవాహు గురించి చెప్తాడు, అతని తరం వారందరిలో అతడు నీతిమంతుడు అంటండి. నోవాహు నీతిమంతుడు. అబ్రహాము ఆయన నమ్మాడు కాబట్టే నీతిగా, ఆయన క్రియల వల్లగా, అబ్రహాము ఆయన క్రియల వల్ల నీతిమంతుడిగా ఎంచబడలేదండి. అబ్రహాము యెహోవాను నమ్మెను గనక అతడు నీతిమంతుడిగా తీర్చబడు. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు నేను నమ్మగలిగితే, ఆయన మార్గంలో మనం నడవగలిగితే నువ్వు నేను కూడా నీతిమంతులుగా, పరిశుద్ధ జనముగా, దైవ జనముగా, పరిశుద్ధులముగా మారిపోతాం. కారణం అది దేవుని కృపావరం. మనం ఏమీ చేయక్కర్లేదు, ఉచితం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే, తమ్ముడు చెల్లి విను, నువ్వు నేను కూడా పరిశుద్ధులంగా, నీతిమంతులంగా. ఒకప్పుడు నువ్వు ఎలా పాతరోత జీవితంలో ఉన్నావేమో, అపరాధ భావం నీకు ఉందేమో, కానీ దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే అపరాధాన్ని నువ్వు చేశావు, పాపిష్టి పనులు నువ్వు చేసావని హృదయంలో ఉన్నప్పటికీ ప్రభువు నువ్వు అడిగితే ఆయన ధారాళంగా క్షమించేవాడు. నేను క్షమించి పరిశుద్ధ జనముగా, నీతిమంతురాలుగా చేర్చి ఆయన రాజ్య వారసులుగా నిన్ను నన్ను చేసేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని అడగటమే. అడిగిన మరుక్షణం నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే అంటాడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, రక్షకుడు, పోషించేవాడు.
ఆదరించేవాడు, బలపరిచేవాడు. చూసే సంరక్షకులు అంటే ఎవరంటే ఆయన మనకి ఒక కాపరి. సంరక్షకుడికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఆ సంరక్షకుడు ఎలాంటి వాడంటే గొప్పవాడు. అలాంటి సంరక్షకుడు మనకు కలిగి ఉంటాం. ఈ లోకంలో ఉన్న సంరక్షకులు కొంతవరకు మనల్ని కాపాడతారు, కానీ అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అంటాడు కీర్తనాకారుడు. సంరక్షణ మన ఆత్మకు సంరక్షణ, మన దేహానికి సంరక్షణ, మన సమస్తానికి సంరక్షణ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్యమే. బైబిల్ ఒక అద్భుతమైన గ్రంథం, ప్రేమలేఖ. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు రాయించి పెట్టిన గ్రంథమే ఈ బైబిల్. చాలామంది తెలియక ఇది మతం అనుకుంటారు కదా, మతం కానే కాదండి, ఇది మార్గము. మనసు మార్చుకొని నూతన పరచబడుటే మీకు రూపాంతరం అంటాడు. మనం రూపాంతరం పొందాలి క్రీస్తులోకి, అది ఆయన ఆశ. ప్రతి ఒక్కరికి సంరక్షకుడు ఎవరు అంటే ఆయన అందరికీ ప్రభువు. నీతిమంతులు ఎవరంట? యెహోవాయే. నీతిమంతులకి యెహోవాయే సంరక్షకుడు. నీకు రక్షణ, విమోచన, అన్ని విధాలుగా నీకు కాపుదల ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే తమ్ముడు, చెల్లి, నువ్వు నేను కూడా నీతిమంతుడిగా అయిపోతాం. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. నీతిమంతులకి యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అంటాడు. నీతిమంతులు ఏం చేస్తారంటే క్రీస్తుని ప్రకటిస్తారు. క్రీస్తుని అనేక మందికి వారి చర్యల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అనేక మందికి చూపిస్తారు కనుక నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అంటాడు. ఈ ఉదయకాలంలో ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను చేయాల్సింది ఏంటి అంటే క్రీస్తు మార్గాన్ని విశ్వసించి క్రీస్తు మార్గంలో నడిస్తే నువ్వు నేను కూడా నీతిమంతులుగా, పరిశుద్ధ జనంగా, దేవుని బిడ్డలుగా, దైవ బిడ్డగా, పరిశుద్ధ జనంగా మారిపోతాం. ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.